ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే మెన్యూతోని రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకునేటువంటి విద్యార్థులకి మెస్ ఛార్జీలు 40% పెంచి మెన్యూ ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ ఈరోజు సోమవారం నాడు మంగళవారం బుధ బేస్త శుక్ర శని ఆది మెన్యూ ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులచే మెన్యూ ప్రారంభించి హాస్టల్ పిల్లలతో భోజనం చేసి పేరెంట్స్తో ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడే కొరకు ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా చదువుకునే విద్యార్థులకు గత ప్రభుత్వం మరి మెస్ ఛార్జీలు పెంచకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పడడం జరిగింది. ఈరోజు మనకు సబ్బులు కానీ ఇతర షాంపూ బాటిల్ వాడుకోవడానికి 200% పెంచి ఈరోజు పిల్లల భవిష్యత్ కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మెస్ ఛార్జీలు పెంచడమే కాకుండా హాస్టల్ బిల్డింగ్స్ కూడా ఇంటిగ్రేటెడ్ మోడల్ హాస్టల్స్ ఇచ్చి పిల్లలు రాబోయే తరాలలో తల్లిదండ్రులు నమ్ముకున్నటువంటి నమ్మకాన్ని నిలుపుకునే కొరకు ఈరోజు విద్యార్థుల కొరకు ప్రభుత్వం మరి మంచి భోజనాలు పెట్టాలని రాబోయే తరాలకు వీళ్ళు మరి వాళ్ళ లక్ష్యం నెరవేరాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మెస్ ఛార్జీలు 40% గత 11 సంవత్సరాల నుంచి చేయలేనటువంటి పనిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. మా నియోజకవర్గం జిల్లా ప్రజల తరఫున మరి ఈ యొక్క ప్రభుత్వానికి హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన పేరెంట్స్ ఎవరన్నా మాట్లాడతారా? గౌరవనీయులు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను చెప్తాను స్థానిక ఎమ్మెల్యే పెద్దలు మా సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మా ఎస్పీ, ఈరోజు ప్రత్యేకంగా యావత్ రాష్ట్రంలో గురుకులాలలో పోషకాలతో కూడిన ఆహారం, పిల్లలు ఎదగాలి, శారీరకంగా బలంగా ఉండాలి, మన ఇంగ్లీష్ అంటే హైజీనిక్ కండిషన్లో మంచి ఆహారం మనం అందియాలి. ప్రత్యేకంగా కనీసం నెలకు 6 సార్లు చికెనే కానీ మటనే కానీ, దానికి తోడు
మెన్యూలో మార్పు తీసుకురావాలి. టిఫిన్ అంటే కేవలము అన్నముడి పెట్టుడు కాదు. టిఫిన్ అంటే యథార్థంగా టిఫిన్ ఉండాలి. ఇడ్లీ కానీ సాంబార్ కానీ, ఇడ్లీ సాంబార్, పూరి, దోశ లాంటివి కూడా. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఉండాలి. లంచ్ అంటే లంచ్, అంటే మధ్యాహ్నం భోజనం అంటే మధ్యాహ్నం భోజనం. ఆ రీతిలో ఉండాలి. సుమారు 8-9 సంవత్సరాల తరువాత ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. 9 ఏళ్ళలో ఎక్కడ కూడా డైట్ ఛార్జెస్ పెంచలేదు. మొదటిసారి 40% డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. అమ్మాయిలకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జెస్ అన్ని కూడా 200% పెంచడం జరిగింది. ఈరోజు మన పిల్లలు, మన ఆడపిల్లలు, మన అబ్బాయిలు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్నారు. కనీస ధర్మం ఏంటంటే ప్రభుత్వాన్ని ఆ పిల్లలు సురక్షితంగా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. నా హాస్టళ్ళు, నా కళాశాల, నా స్కూల్ అనే భావన కలగాలి. ప్రమాణంతో కూడిన విద్యను అందించాలి. బలమైన ఆహారాన్ని అందించాలి. మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది. విద్య ప్రభుత్వ బాధ్యత, వైద్యము ప్రభుత్వ బాధ్యత. ఆ పేద కుటుంబాల పిల్లలు, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ, వాళ్ళకు ప్రమాణాలతో కూడిన విద్యను, హాస్టల్ ఫెసిలిటీసు, భోజన సౌకర్యాలు అన్నీ కూడా మేలైన రీతిలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, అందియాలి. అదే రకంగా వైద్యానికి సంబంధించి ఆ పేద కుటుంబం, పేదవాడు అప్పుల పాలు కాకూడదు. మెరుగైన వైద్యం, ఈ 2 అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ముఖ్యమైనది. అందుగురించి ఈరోజు యావత్ రాష్ట్రంలో ప్రతి మంత్రి, ప్రతి శాసనసభ్యుడు ప్రతి హాస్టల్కి పోవాలి, రెసిడెన్షియల్ స్కూల్కి పోవాలి, హాస్టల్కి పోవాలి, కూర్చొన్నాడా ఆ పిల్లలతో కూర్చొని భోజనం చేయాలి. సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, డైట్లో మార్పు వచ్చిందా, ఏ మేరకు మార్పు వచ్చింది, ఆ మార్పు దిశగా మన ప్రయత్నం ఉన్నది. సంపూర్ణంగా భవిష్యత్తులో ఈ మార్పు కొనసాగాలి. ఏ తల్లికైనా, ఏ తండ్రికైనా, భార్య భర్తలకైనా పిల్లలంటేనే బలహీనత. పిల్లలే బలం. ఎవరికైనా కానీ పిల్లలే బలము, పిల్లలే బలం. ఆ పేద కుటుంబాలు ఆ పిల్లలని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాలు, నా ప్రభుత్వాలు. అందుగురించి ప్రత్యేకంగా ఈరోజు భూపాలపల్లిలో ఈ కార్యక్రమాన్ని పెట్టి మీ దగ్గర కూర్చొని మీకున్న సౌకర్యాలు ఏంటి, భోజన వసతులు ఏంటి, హాస్టల్ వసతులు ఏంటి, ఇక్కడ ఏ హాస్టల్లో ఏ వసతులు తక్కువ ఉన్నాయి, దాన్ని సమకూర్చాలి, పిల్లలకు అందియాలి అని ఒక నిర్ణయంతో మా క్యాబినెట్ సహచర మంత్రులు, గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ఒక హాస్టల్లో 2 హాస్టల్ సందర్శించాలి. దానికి తోడు ఇంకొక డైరెక్షన్ మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నియోజకవర్గం తిరుగుతున్నా ఒక అమ్మాయిల హాస్టలే కానీ, అబ్బాయిల హాస్టలే కానీ, పొద్దునే కానీ, మధ్యనే కానీ, దానిలో ఏ హాస్టలే కానీ సందర్శించండి, కూర్చోండి, మాట్లాడండి. వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి, వాళ్ళ సాధక బాధలు ఏమున్నాయి, ఇంకా అవసరాలు ఏమున్నాయి, అవసరాలు మనం ఏ రకంగా తీర్చాలి, ఎంత లోపల మనం తీర్చగలుగుతాము, ఆ క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయాలి, వసతులు మెయింటైన్ చేయాలి. ఆ దిశగా మా ప్రయత్నం మొదలైంది. ఆ దిశగా మా కృషి ఉంటుంది. మీరందరూ కూడా పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వాన్ని సహకరించండి, ఆశీర్వదించండి. మా కృషి విషయాన్ని సెలవు
మాట్లాడతారా మీ దాంట్లో హలో 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 మీ దాంట్లో ఎవరో ఒక్కరు పిల్లలే కానీ పేరెంట్సే కానీ తల్లిదండ్రులు మీ దాంట్లో ఎవరో ఒక్కరు మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. రమ్మని పిల్లలు కూడా రమ్మని చెప్పండి. మీ దాంట్లో ఇంటరాక్షన్ పిల్లలు కూడా రమ్మని చెప్పండి. కమ్ రా ప్లీజ్ కమ్ రా కమ్ యూ టేక్ ద మైక్ ఫస్ట్ పిల్లలతో మాట్లాడుతున్నా. ఎట్లా వాడు చూడండి ఏం కొన్నావు ఏం పేరు ఇది? గుడ్ ఆఫ్టర్నూన్. Good afternoon to all. Good afternoon to everyone. My name is Kakshi. I am studying in 9th year. I am very happy about our present night. Very thankful to you. I am very thankful to CM sir and all sirs because You are thankful to the Honorable Chief Minister, and we want you to grow and to be successful. And we want you to be successful in life. Now, if you tell the parents and everybody, what is that you want to be in life? my goal is IAS. Because of our increasing cosmetic charges and menu charges, I am observed a lot of changes in last month. In previous days in the breakfast we ate rice with rasam, but now we are eating with sambar. And we are getting sprouts and daily eggs. Increasing quantity of curries. No. My question is, where are your parents? My parents. My mother name is Jyoti. She is here only. Yeah. Johnny, your daughter. Now, నమస్కారం అండి. స్కూల్ సిబ్బందికి కానీ వచ్చిన పెద్దలకు కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పిల్లలు కాస్మెటిక్ మనీ పెరగడం కానీ వాళ్ళని చూడడానికి మీరు ఇంత దూరం రావడం కూడా మా పేరెంట్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అలాగే పిల్లలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మీరు సమకూర్చుతామనేదాం వల్ల చాలామంది ప్రైవేట్ అనే దానికన్నా గవర్నమెంట్ అనే దానికి ఎక్కువ ప్రొడక్ట్ అయ్యేటట్టు చాలా సిబ్బంది రేవంత్ గారి ప్రభుత్వంలో చేస్తున్నారు. కాబట్టి చాలా పిల్లలందరూ ఇక్కడికి ప్రభుత్వం హాస్టల్లో జాయిన్ కావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి పిల్లల్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి అనుకున్న గోల్ నెరవేరుస్తుంది, తల్లిదండ్రుల కోరికలు కూడా నెరవేరుస్తాయని అనుకుంటున్నామండి. మాకు 2 పాపలండి. పెద్ద పాప ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. ఆడ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నటి చూస్తే 100 పాలు మనకి ఇదే బెటర్ ఆప్షన్ లెక్క అనిపిస్తుందండి. అందుకే అందరూ కొంచెం ఆలోచించి పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. Any other parent? Okkaru. Come on. Ni kuduredamma, ni kodki kuduredi. Nanu maatadu. గౌరవనీయులైన మంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి చంద్రబాబు గారికి మరియు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. మునుపటి కంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరిగింది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము డైట్ ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెరిగినాయి. అలాగే ఇక్కడ ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, కాకపోతే పిల్లలకి బిల్డింగ్ అది సరిపోవట్లేదు. బెంచెస్ కానీ లేకపోతే బెడ్స్ కానీ ఏది ఫెసిలిటీస్ ఇంకా వాళ్ళకు సమకూరలేదు. అది గ్రౌండ్ కూడా రాలేదు. అయినా కూడా ఇబ్బంది అయినా కూడా పిల్లలు అది స్కూల్ సిబ్బంది వాళ్ళను బాగా మోటివేట్ చేస్తున్నారు స్టడీస్లో.
తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి ధన్యవాదాలు. Respected honorable dignitaries and beloved principal ma'am and dear parents and my dear friends, a very good afternoon to all. This is Bihani from 9th B. From previous and present there was many differences, and the Congress government has declared start to 7th class the amount was 1,330 rupees, and 8th to 10th class the rate will be 1,540 rupees. The government has undertaken and enhanced the rupees by 950 rupees, and the government has increased the cosmetic charges more than 200%, and the establishment of uniform diet plan across the state, and standardization and diet preparation and serving methodology, and the diet preparation and serving methodology. There was many differences, and each and every nook and the corner of Telangana state. Thank you for all giving me this good opportunity. Very good. గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ మంత్రివర్య గారిని శ్రీధర్ బాబు గారిని ప్రసంగించవలసిందిగా అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిబా ఫూలే